ఇప్పుడు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి గ్రామాల్లో సచివాలయాల దగ్గర చాలా మాట్లాడుకుంటున్నారు. కొత్త వాళ్ళకి ఇస్తారట, కొంతమందికి పెంచుతారట. అసలు నిజమేంటో సింపుల్గా చెప్పేస్తాను వినండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ఈ పథకాల సమాచారం ఇంకా చాలామందికి చేరాలి. ప్రత్యేకంగా పెద్దవాళ్ళకి, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఈ సమాచారం చాలా అవసరం. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లిస్ట్ మళ్ళీ చెక్ చేస్తున్నారట. ఎవరికి వస్తుంది, ఎవరికి రావడం లేదు, కొత్తగా ఎవరు అర్హులు, ఇలా మొత్తం రివ్యూ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారండి. చాలామంది మాకెందుకు రావడం లేదు అని అడుగుతున్నారట. అందుకే మళ్ళీ వెరిఫికేషన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న విషయం ఏమిటంటే, కొంతమందికి పెన్షన్ మొత్తం పెంచే ఆలోచన ఉందట. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వీళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టారట. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చని అంటున్నారు. ఇది చాలామంది మిస్ అవుతున్నారు. గ్రామాల్లో ఇప్పటికే కొంతమందిని మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారని కూడా వినిపిస్తుంది. ఈ పెన్షన్ సాధారణంగా వృద్ధులు, విధవలు, వికలాంగులు, ఒంటరి మహిళలు వీళ్ళకిస్తారు. పెన్షన్ మొత్తం సుమారుగా వృద్ధాప్య పెన్షన్ 3,000 వరకు, వికలాంగుల పెన్షన్ ఇంకా ఎక్కువ. ఇది కేటగిరీ మీద ఆధారపడి ఉంటుంది. అర్హతలు ఏమిటంటే, పేద కుటుంబం అయి ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, ఇంటి ఆదాయం తక్కువగా ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. కొత్త లిస్టు తయారయ్యాక కొత్తగా కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వర్తిస్తుంది. కానీ తెలంగాణలో కూడా పెన్షన్ పథకాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా పెన్షన్ విషయంలో ప్రభుత్వం మార్పులు చేస్తూనే ఉంది. గ్రామాల్లో అయితే ఈ పెన్షన్ చాలామందికి జీవనాధారం. కొంతమంది అయితే ఈ పెన్షన్ డబ్బుతోనే మందులు కొనుక్కుంటారు, కూరగాయలు తెచ్చుకుంటారు. మీరు అప్లై చేయాలంటే మీ గ్రామ సచివాలయంకి వెళ్ళండి. అక్కడ వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఆదాయ సర్టిఫికేట్, ఫోటో. ఒకసారి వెళ్ళి మీ పేరు లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకోవడం మంచిది. నా సలహా ఏమిటంటే, చాలామంది అర్హులు ఉన్నా కూడా సచివాలయంకి వెళ్ళరు. మాకు రాదు అని ముందే ఫిక్స్ అయిపోతారు. అలా చేయకండి. నెలకి ఒక్కసారైనా వెళ్ళి అడగండి. మీ డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా చూసుకోండి. ముందుగా తిరిగిన వాళ్ళకే ఎక్కువగా ఈ పథకాలు వస్తాయి. ఇది నిజం. చాలామంది చేసే తప్పులు: ఆధార్ బ్యాంక్కి లింక్ చేయరు, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయి ఉంటుంది, రేషన్ కార్డ్ అప్డేట్ చేయరు, సచివాలయంకి వెళ్ళి స్టేటస్ అడగరు, ఒకసారి రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేయరు. ఈ కారణాల వల్ల చాలామందికి పెన్షన్ రాదు. మొత్తానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లిస్ట్ మళ్ళీ చెక్ చేసే అవకాశం ఉంది. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఉండొచ్చు. కొంతమందికి పెన్షన్ మొత్తం కూడా పెరిగే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మీరు ఒకసారి సచివాలయం వెళ్ళి మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇలాంటి ప్రభుత్వ పథకాల నిజమైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఊరు వాళ్ళకి, మీ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం ఎవరికైనా ఉపయోగపడుతుంది.